అక్కడ జరుగుతున్నటువంటి అంశాలేంటి? గట్టు శంకర్ గారు ఏ రకంగా శంకర్ గురిజా మారారు? ఏమైనా వివరాలు ఉన్నాయండి మీ దగ్గర? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇది గత 15 రోజుల క్రితం ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా స్క్రోలింగ్ వచ్చింది. దాంట్లో చాలా అసలు విస్తుపోయే నిజాలు, ఆశ్చర్యపోయే నిజాలు, షాకింగ్ నిజాలు మీరు చూపించడం చూసి నేను నిజంగా కూడా చాలా సార్లు షాక్ అయినా. ఈ ఆశ్రమం విషయంలో నేను కూడా పలుమార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకు భోజనాలు పెట్టియడము, ఇట్లా ప్రవీణ్ కుమార్ గారి సందర్భంగా కూడా భోజనాలు పెట్టియడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఇట్లా ఫోన్ చేసి మా ప్లాట్లు కొనండి అన్నట్టుగా వీళ్ళు ఫోన్ చేసి, సార్ చాలా వృద్ధులు సార్, చాలా మంది 400 మంది వృద్ధులు ఉన్నారు సార్, వాళ్ళకి భోజనం పెట్టేయండి సార్, మీ బర్త్డేకి మీ పెళ్లి రోజు కానీ ఏదో మార్కెటింగ్ లాగా స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది, అరే వీళ్ళు ఇట్లా మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని వెనకాల ఏదో గూడుపుటారి నడుస్తుందని నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైతే ప్రైమ్ 9 ఛానల్ ఈ ఇష్యూని తీసుకొచ్చిందో తెర మీదకి బహిరంగంగా, వెంటనే నేను దాన్ని ఆ న్యూస్ ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా పూర్తి విచారణ చేయాలి దీంట్లో, ఎందుకంటే ఇది ఒక హ్యూమన్ రైట్స్ వయోలేషన్ కిందికి వస్తుంది. వినిపిస్తుందా అండి? ఇది ఒక మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది, మానవ అక్రమ రవాణా కిందికి వస్తుంది. దీనిపైన అనేక చట్టాలు, అనేకమైన కేసులు కూడా పెట్టి సరైన విచారణ చేయాలని కూడా మేము ప్రైమ్ 9 ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆశ్రమం పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అడ్డగోలు పనులు చేయడము. దీని తర్వాత నేను ఒక సామాజిక కార్యకర్త కూడా నేను ఒకటి ఏం డిమాండ్ చేస్తున్నంటే, అక్కడ ఉన్న ఎవరైతే ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఒక హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ కి తీసుకెళ్లి, బీబీనగర్ ఎయిమ్స్ కి తీసుకెళ్లి వాళ్ళకి నిజంగా కూడా అన్ని అవయవాలు ఉన్నాయా లేవా కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అంటే మీరు చాలా మంచి వ్యాలిడ్ సబ్జెక్ట్ అనేటటువంటి తీసుకొచ్చారండి. మానవ అక్రమ రవాణా అనేటటువంటిది చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్. ఒకటి చారి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. అక్కడ ఉంటున్నటువంటి వృద్ధులు చౌటుప్పల్ పరిసర ప్రాంతంలో కానీ లేకుంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి వాళ్ళ, వేరే ప్రాంతం నుండి రవాణా చేయబడినటువంటి వాళ్ళ? మేము అందులో ఉన్న వాళ్ళనైతే మా డివిజన్ పరిధిలో ఎప్పుడైనా చూసిన వాళ్ళు కానీ, మా డివిజన్ పరిధిలో తల్లిదండ్రులని సాధలేక అందులో వేసిన వాళ్ళని కూడా మాకు ఎప్పుడు అనిపించలేదు, అలాంటి వార్తలు కూడా వినలేదు. ఇక్కడ ఇది కూడా ఇప్పుడు ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇతను కూడా ఏ రోజు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది గుడ్డ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరిని కూడా మరి స్థానికంగా నారాయణపురం మండలానికి చెందిన ఈ గట్టు శంకర్ అనే వ్యక్తి ఆ ఊర్లలో తిరిగి ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా, ఎవరైనా అనాథలు ఉన్నారా అని చూసుకోకుండా వీళ్ళు ఎంతసేపటికి నాకు ఎక్కడి నుంచో ఏదో ఇతర రాష్ట్రాల నుంచా, ఇతర జిల్లాల నుంచా వీళ్ళని బలవంతంగా తీసుకొస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయండి దీంట్లో. ఇది నిజంగా కూడా మనం చాలా లోతుగా చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు శంకర్ చారి గారు మళ్ళీ వస్తాను మీతో.